ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. హెబ్రీయులకు 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు 12:3వ వాక్యాన్ని మనం చదివినట్లయితే దేవుని సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. విశ్వాసములో ఉండేటువంటి దేవుని నమ్మినటువంటి దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఏమని బలపరుస్తున్నాడు? వాళ్ళ విశ్వాస జీవితానికి, వాళ్ళ పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగా తెచ్చేటువంటి శత్రువు యొక్క కుతంత్రాలను గురించి, శత్రువు యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలను గురించి, శత్రువు యొక్క పోరాటాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఏమని? మన రక్షకుడైన యేసయ్యకు విరోధంగా కూడా ఇటువంటి పరిస్థితులను పాపాత్ములు తెచ్చారు కాబట్టి, ఆయన సకల పాపాత్ములు తెచ్చినటువంటి పోరాటములను జయించాడు కాబట్టి ఆయననే మీరు దృష్టించి, ఆయననే మీరు గమనించుడి అని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంఘాన్ని ఇక్కడ ఉత్తేజపరుస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసయ్యనే గమనించాలని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయం చివరి వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు అయిన యేసయ్య ఆయనకు విరుద్ధంగా వచ్చినటువంటి సకల ఉపద్రవములను జయించాడు, శోధనలను జయించాడు. ఆయనకు విరుద్ధంగా వచ్చినటువంటి సకల పోరాటములను ఆయన జయించాడు కాబట్టి శోధింపబడు వారి, ఉపద్రవాలను అనుభవించే, పోరాటములు అనుభవించే దేవుని బిడ్డలకు ఆయన సహాయం చేస్తాడని ఈ దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపద్రవ కాలములో నేను ప్రయాణిస్తున్నాను అని ఏడుస్తున్నారా? శోధన కాలములలో నేను ప్రయాణిస్తున్నాను కానీ ఎవరు నాకు సహాయం చేయువారు లేరే అని ఏడుస్తున్నారా? ఉపద్రవమైనటువంటి పరిస్థితులను నేను సంధించి నా జీవితంలో ఇటువంటి పోరాటములను అనుభవించి నేను ప్రయాణిస్తుండగా నాకు సహాయం చేయువారు ఒకరు కనబడుట లేదే అని ఏడుస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయం చివరి వాక్యాన్ని చదవండి. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య శోధింపబడు వారికి సహాయం చేయు దేవుడుగా ఆయన ఉన్నాడంట. ప్రభు అయిన యేసయ్య శ్రమపడు వారికి సహాయం చేయు దేవుడుగా ఆయన ఉన్నాడంట. మీ శ్రమ ఆయనకు తెలుసు, మీ ఉపద్రవం ఆయనకు తెలుసు, మీ పోరాటం ఆయనకు తెలుసు. చోలిపోవద్దండి దేవుని బిడ్డలారా. ఎవరు మీకు సహాయం చేయడానికి ఉన్నారో లేదో ప్రభు అయిన యేసయ్య మీకున్నాడు, రక్షకుడు మీకున్నాడు, ఆ దేవాది దేవుడు, రాజాది రాజు మీకున్నాడండి. సోలిపోకండి. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? ప్రభు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మీ కృపా కనికరాన్ని కూడా ఈ బిడ్డల పైన దించండి నాయన. ఆ కల్వరి శిలువలో మా కొరకే శ్రమలను అనుభవించారు. కారణం శ్రమలో అనుభవించి దేవుని బిడ్డలకు సహాయం చేయడం కొరకు. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఎవరంతా శ్రమలను అనుభవించి నాకు సహాయం చేయువారు ఒకరు లేరే అని చోలిపోయి ఉన్నారు, ఆ దేవుని బిడ్డలకు మీరు సహాయం చేయండి. ఈ దేవుని బిడ్డల్ని కరుణించండి. మీ ప్రేమ, మీ కృప, కనికరం, మీ జాలి ఈ దేవుని బిడ్డల పైన దిగవచ్చును కాక. ఈ బిడ్డలకు నాయన మీరు దయ చూపించండి, మీరు కరుణ చూపండి. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగురాని నాయన. మీ రక్త కోటలో వీళ్ళను దాచుకోండి నాయన. వీళ్ళని దీవించండి, వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈ బిడ్డలకు సహాయం చేయండి. వీళ్ళ పడేటువంటి ప్రతి ఒక్క శ్రమల నుంచి వీళ్ళని విడుదల చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.